రామాయణం అయోధ్యకాండ పార్ట్ 1. ధర్మపరుడు, అందగాడు, బుద్ధిమంతుడు, పరాక్రమవంతుడు, సకల గుణాభిరాముడైన శ్రీరాముడంటే అయోధ్య నగర ప్రజలంతా ఎంతో ఇష్టపడేవారు. అది గమనించిన దశరథుడు ఒకరోజు రాజ్యభారాన్ని రాముడికి అప్పగించి తాను విశ్రాంతి తీసుకోవాలి అని అనుకున్నాడు. తొందరలోనే శ్రీరామ పట్టాభిషేకం అని ప్రకటించాడు. తెల్లవారితే పట్టాభిషేకం అనగా ప్రజలంతా ఎంతో సంబరపడి అంతటా వేడుకలు మొదలుపెట్టారు. నగరాన్ని సుందరంగా అలంకరించి సంబరాలు ప్రారంభించారు. రాముని సవతి తల్లి అయిన కైకేయికి రాముడంటే ఎంతో ఇష్టం. రాముని పట్టాభిషేకం అనగానే చాలా సంతోషించింది. కాని ఆమె చెలికత్తె మంతర కైకేయికి ఇలా నూరిపోసింది. రాముడు రాజైతే కౌసల్య రాజమాత అవుతుంది, నువ్వు నీ కొడుకు దాసులవుతారు. అందుకే నీ కొడుకు భరతుణ్ణి రాజుగా చేసి రాముణ్ణి దూరంగా పంపే మార్గం చూడు అని మందర నూరిపోసింది. అలా మంతర చెప్పిన మాటలు కైకేయి వంటబట్టాయి. పూర్వం దశరథుడు కైకేయికి 2 వరాలిచ్చాడు. ఇప్పుడు ఆ వరాలు వాడుకోమని మంతర కైకేయికి ఉపాయం చెప్పింది. దశరథుడు వచ్చేసరికి కైకేయి అలంకారాలన్నీ తీసేసి జుట్టు విరబూసుకొని అలక మందిరంలో అలకలో కూర్చొని ఉంది. దశరథుడు తనని బుజ్జగిస్తూ నువ్వు అడిగింది ఇస్తాను అన్నాడు. అనగానే పూర్వం తనకి ఇచ్చిన 2 వరాలు ఇప్పుడు ఇవ్వమని కోరింది కైకేయి. అందులో మొదటిది రాముణ్ణి 14 సంవత్సరాలు వనవాసం పంపడం, రెండవది భరతుడికి పట్టాభిషేకం చేయడం. దశరథుడు ఆ మాటలు వినగానే కుప్పకూలిపోయాడు. ఇది అధర్మం, భరతుడు కూడా దీనిని ఒప్పుకోడు, ఇలా చెయ్యొద్దు అని బతిమాలాడు. మంతర మాటలు బాగా వంటబట్టిన కైకేయి ససేమిరా అంది. దశరథుడు ఆ రాత్రంతా కాసేపు కైకేయిని నిందిస్తూ, కాసేపు తనను తానే నిందించుకుంటూ, బాధపడుతూ, ఏడుస్తూ అలాగే ఉండిపోయాడు. తెల్లవారుజామున మంత్రి సుమంత్రుడు, వశిష్ఠ మహర్షులు పట్టాభిషేక ఏర్పాట్ల గురించి దశరథుడితో మాట్లాడడానికై కైకేయి మందిరానికి వెళ్లారు. అప్పుడు కైకేయి వాళ్లతో రాముణ్ణి పిలిపించి రామునికి జరిగిన విషయం మొత్తం చెప్పింది. రాముడు కొంచెం కూడా బాధపడకుండా నవ్వుతూ తండ్రి మాట ప్రకారం తాను వనవాసానికి వెళ్ళడానికి సిద్ధమని భరతుణ్ణి పిలిచి పట్టం కట్టమని చెప్పాడు. రామునితో పాటు తన భార్య సీత, తమ్ముడు లక్ష్మణుడు కూడా వనవాసానికి సిద్ధమయ్యారు. అన్ని ఆభరణాలు వదిలేసి నార చీరలతో అందరికీ వీడ్కోలు పలికి వనవాసానికి బయలుదేరారు. రాజపరివారము, అయోధ్య ప్రజలంతా దుఃఖంలో మునిగిపోయారు. దశరథుడు నేలపై పడి ఏడుస్తున్నాడు. రథంలో మంత్రి సుమంత్రుడితో పాటు సీతారామ లక్ష్మణులు శృంగేరీపురం వరకు చేరుకున్నారు. అక్కడ వాళ్ళకి బోయరాజైన గుహుడు ఆతిథ్యం ఇచ్చాడు. అక్కడి నుండి సుమంత్రుడు తిరిగి అయోధ్య వెళ్ళగా గుహుడి ద్వారా సీతారామ లక్ష్మణులు సరయూ నది దాటి ప్రయాగ వద్ద భరద్వాజ ఆశ్రమానికి చేరారు. అక్కడ భరద్వాజ మహర్షి సూచనల మేరకు చిత్రకూటం అనే సుందరమైన ప్రదేశంలో పర్ణశాల ఒకటి నిర్మించుకొని వాళ్ళ వనవాసం ఆరంభించారు.